శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయత్ సర్వవిఘ్నోపశాంతయే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహామునిః తస్య స్మరణమాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తాపత్రయాద్వితప్తానాం అశాంతప్రాణినాం ముదే గురురేవ పరాగంగా తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. వాగీసా యస్య వదనే లక్ష్మీర్ యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంబిత్ తం నృసింహం అహం భజే. తమ 4వ చాతుర్మాసంలో శ్రీ వాసుదేవానందులు బద్రీనారాయణ వద్దకు వెళుతూ ఉండగా వారు వెళ్ళవలసిన లోతైన అగాధ మార్గాన్ని కనిపించనివ్వకుండా అడ్డుకుంటూ ఉన్న ఒక శిఖరం తారసపడింది. ముందుకు వెళ్ళటమా వద్దా అనే అయోమయంలో వారు ఉండగా 2 వ్యక్తులు శిఖరం దిగటం చూశారు. దారి ప్రమాదకరమైనదని, చనిపోయే అవకాశం కూడా ఉందని చెప్పి వారు స్వామిని వెనక్కు వెళ్ళిపోమ్మని సలహా ఇచ్చారు. వారికి సమాధానంగా శ్రీ వాసుదేవానందులు తాము పురాతన ఋషుల చేత విష్ణు అవతారాలుగా ఆరాధింపబడుతున్న నరనారాయణులను సందర్శించడానికి వచ్చామని, ఆ ప్రయత్నంలో వారి ప్రాణాలను పోగొట్టుకున్నా లెక్క చేయమని, కాబట్టి వెనుతిరిగి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు. అకస్మాత్తుగా ఆ 2 వ్యక్తులు అదృశ్యం అవటంతో శ్రీస్వామివారు వారిరువురు నరనారాయణులని గ్రహించారు. అపార కరుణతో వారే తమ దర్శన భాగ్యం తనకు కలిగించారని ఎంతో ఆనందించారు. తమ చివరి చాతుర్మాసానికి చిఖలాడ నుండి గరుడేశ్వరికి శ్రీస్వామి ప్రయాణిస్తున్నప్పుడు ఈటను పట్టుకున్న భగవంతుడు అనగా శంకరుడు శూలపనీశ్వర్ అనబడే దట్టమైన ప్రమాదకరమైన అడవిని దాటవలసి వచ్చింది. మార్గనిర్దేశకంగా గుర్తించదగిన జాడ కూడా ఏదీ లేదు. దారిలో వారికి ఒక గిరిజనుడు కనిపించి మార్గనిర్దేశం చేస్తాను అని ముందుకు వచ్చాడు. తనను అనుసరించమని శ్రీస్వామి వారికి చెప్పాడు. కనుచూపు మేరలో గరుడేశ్వర్ ఆలయం ఉండగా అతను దానిని స్వామికి చూపించి వెనుతిరిగాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన శ్రీస్వామి తన నిజస్వరూపాన్ని చూపించమని గిరిజనుని కోరారు. అతడు నేను అశ్వత్థామను అని చెప్పి వెంటనే మాయమయ్యాడు. మహాభారతంలోని ఒక పురాణ పాత్ర అయిన అశ్వత్థామ 7 చిరంజీవులలో ఒకరు. సందర్శకులకు అధిష్టాన దైవ విగ్రహాన్ని తాకడానికి అనుమతి లేని దేవాలయాలలో దేవతకు దగ్గరగా వెళ్లి ఆ విగ్రహాన్ని తాకి పూజించడానికి శ్రీస్వామి అనుమతించబడ్డారు. వాటిలో బద్రీనారాయణ్, తిరుపతి బాలాజీ 2 ఉదాహరణలు. తిరుపతిలో బస చేసినప్పుడు వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పరావాక్కుతో సంభాషిస్తూ ఉండేవారు. పూజారులే వారిని వెతుక్కుంటూ వచ్చి గర్భగుడిలోకి తీసుకువెళ్లి భగవంతుణ్ణి తాకడానికి, పూజించడానికి అనుమతించేవారు. దేవతలతోనే కాకుండా మహామారి దేవతలు, దుష్టశక్తులతో కూడా శ్రీ వాసుదేవానందులు మాట్లాడి భక్తులకు సహాయం చేసిన కథనాలు లెక్కలేనన్ని ఉన్నాయి. బహుశా మనకు తెలిసిన ఇలాంటి సంఘటనలు పైకి కనిపిస్తున్న మంచుకొండ కొన అంత మాత్రమే అయి ఉండవచ్చు. ప్రతినిత్యం స్వామివారికి అలాంటివి ఎన్నో అనుభవంలోకి వచ్చేవి. నిజానికి శ్రీ వాసుదేవానందులు తమ జీవితమంతా వారి వ్యక్తిగత, వారి ఇష్టదైవము, గురువు, మార్గదర్శి అయిన దత్తాత్రేయ స్వామితో నిరంతరం భావ చైతన్య తరంగాల ద్వారా సంభాషిస్తూ ఉండేవారు. నిర్గుణుడు, నిరాకారుడు, సర్వాంతర్యామి అయిన భగవంతుడికి ఒక రూపాన్ని ఆపాదించి భక్తితో, ప్రేమతో పూజిస్తాం, ఆరాధిస్తాం. ఏ రూపం అనేది ఆయా వ్యక్తుల మానసిక పరిణతి, జన్మించిన వంశ లేదా పరిసరాల ప్రభావాలపై ఆధారపడి ఉంటుంది. అలా కొందరు రాముణ్ణి పూజిస్తే కొందరు కృష్ణుణ్ణి. ఈ విధంగా స్వామివారు ఎంచుకున్న భగవంతుని రూపానికి వారికి మధ్య ఉన్న అనుబంధాన్ని, సంబంధాన్ని చూద్దాం. సృష్టి ప్రారంభంలో సర్వోన్నతుడైన శ్రీ విష్ణువు సృష్టికర్త అయిన బ్రహ్మను సృష్టించి ప్రపంచాన్ని సృష్టించమని ఆయనను ఆదేశించారు.
ప్రప్రథమంగా సప్తఋషులను సృష్టించారు. వీరిలో ప్రధానమైన వారు అత్రి మహర్షి. అత్రి అంటే త్రిగుణాలను జయించిన వారని అర్థం. అత్రి మహర్షి ఋగ్వేదపు 5వ మండల ద్రష్ట. సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని ప్రప్రథమంగా సరిగ్గా చెప్పిన ఘనత వీరికే చెందుతుంది. వీరు భారతీయ సంప్రదాయపు వైద్య విధానంలో తొలి వైద్యులు. ఆత్రేయ సంహితను వీరే రచించారు. వీరు అనసూయని వివాహం చేసుకున్నారు. అనసూయ అంటేనే అసూయ లేనిది అని అర్థం. ఈమె పాతివ్రత్యం జగత్ప్రసిద్ధం. ఈమె కీర్తికి అసూయ చెందిన త్రిమూర్తుల పత్నులు అత్రి ఆశ్రమం సందర్శించి అనసూయను ఎలాగైనా ధర్మపథం నుండి మళ్లించమని తమ తమ భర్తలను ఒప్పించారు. బ్రాహ్మణ వేషంలో త్రిమూర్తులు అత్రి ఆశ్రమద్వారం వద్ద మధ్యాహ్న సమయంలో ఆహారాన్ని అభ్యర్థించారు. గృహస్థులు అతిథిని దేవుని ప్రతిరూపంగా భావిస్తారు. అనసూయ ముగ్గురు అతిథులకు స్వాగతం పలుకుతూ వారి పాదాలు కడిగి కూర్చోడానికి ఆసనాలు పరిచింది. ఆ సమయంలో అత్రి మహర్షి ఇంట లేనందుకు క్షమాపణలు కోరుతూ వారికి తాను ఏ సేవ చేయగలనని ఆమె వినయంగా ప్రశ్నించింది. శాస్త్రోక్త విధానాలతో అన్ని దైనందిక విధులను పూర్తి చేసుకొని రావడానికి అత్రి మహర్షికి ఆలస్యం కావచ్చునేమో అని, తాము చాలా ఆకలితో ఉన్నామని తమకు ముందుగా వడ్డించమని త్రిమూర్తులు కోరారు. వారి కోరికని మన్నించి అనసూయ విస్తళ్లు వేసి వడ్డనకు ఉపక్రమించబోయింది. అయితే మారువేషంలో ఉన్న జగత్ప్రభువులు వారి నియమాన్ని అనుసరించి ఆమె నగ్నంగా వడ్డిస్తే తప్ప ఆహారాన్ని తినలేము అని చెప్పారు. ఈ విచిత్రమైన బాధాకరమైన అభ్యర్థనకు క్షణకాలం ఆశ్చర్యం పొంది తనను ఇలాంటి ఇబ్బందిని కల్పిస్తున్న వీళ్లు సామాన్యులు కాదని, తనను పరీక్షించడానికి వచ్చిన దేవతలు అని గ్రహించింది. అత్రి వంటి మహర్షికి ఇల్లాలినైన తనను ఏ శక్తి బాధించలేదని, గృహస్థ ధర్మం అవశ్యం ఆచరణీయం అని అత్రికి మనసా నమస్కరించి వివస్త్రయ్యి వడ్డించడానికి వెళ్ళగానే ఆమె పాతివ్రత్య మహిమ వల్ల త్రిమూర్తులు ముగ్గురు శిశువులుగా మారి ఉన్నారు. వెంటనే ఆమె వస్త్రాలు ధరించి మాతృవాత్సల్యంతో పెళ్ళుబుకిన క్షీరదారులతో ముగ్గురు శిశువులకు స్తన్యం ఇచ్చి ఆకలిని తీర్చింది. తరువాత ముగ్గురిని ఊయలలో పరుండబెట్టి జరిగిన సంఘటననే పాటలాగా పాడనారంభించింది. జపధ్యానాలు ముగించి వచ్చిన అత్రి మహర్షితో జరిగిన అద్భుతం అంతా చెప్పగా త్రిమూర్తులే నవజాత శిశువులుగా మారి తమ ప్రాంగణంలో నడయాడుతున్నందుకు ఆయన చాలా ఆనందిస్తూ త్రిమూర్తులను స్తుతించారు. వారు వెంటనే తమ రూపాలతో ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని చెప్పారు. అనసూయ మాత సూచన మేరకు తమ సంతానం వలె తమ వద్దనే ఉండిపోవాలని వరం కోరారు. అత్రిముని వరాన్ని అనుగ్రహిస్తూ వారి శిశురూపాలు అత్రిముని ఇంట ఉండగా త్రిమూర్తులు అదృశ్యులయ్యారు. ద్రష్ట అయిన అత్రి తనను తాను దత్తు ఇచ్చుకున్న విష్ణుమూర్తికి దత్తుడు అని, బ్రహ్మకు చంద్రుడని, రుద్రాంశునికి దూర్వాసుడని నామకరణాలు చేశారు. అందరికీ ఆహ్లాదం కలిగించే చంద్రుడు తన ఈ అంశను దత్తునిలో నిక్షిప్తం చేసి తన లోకం వెళ్లిపోగా, దూర్వాసుడు తన అంశం కూడా దత్తునిలో ప్రవేశింపచేసి తపస్సులకై అడవులకు వెళ్ళిపోయారు. దత్తుడు మాత్రం తాము వారితోనే ఉండిపోతానని, పరమోత్కృష్టమైన వారి జీవన విధానాన్ని అనుసరిస్తాను అని, త్రిమూర్త్యాత్మక రూపంగా జగతిలో నిలిచి ఉంటానని తల్లిదండ్రులకు మాట ఇచ్చారు. ఈ విధంగా ఆది గురువుగా వారి అవతరణ జరిగింది. ఇది యుగ యుగాంతాల వరకు నిలిచిపోయే పరబ్రహ్మ శాశ్వత అవతార రూపం. ఈ గురు రూపంలో వీరు ప్రాణుల ఆధ్యాత్మిక ఉద్ధరణకై నిరంతరం శ్రమిస్తూ వారిని అనుగ్రహిస్తూ ఉంటారు. సత్యయుగంలో అవతరించినది ఆదిగా ఆది గురుమూర్తి అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి మాయాబంధనాల నుండి విముక్తిని ప్రసాదించే జ్ఞానాన్ని అపరోక్ష ప్రత్యక్ష జ్ఞానం అనుగ్రహిస్తూనే ఉన్నారు. ఇది ప్రత్యక్ష అనుభవంపై ఆధారపడి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలిగే మార్గం. ఉపదేశాత్మకమైన పరోక్ష జ్ఞానానికి పూర్తిగా విరుద్ధమైనది. మాయ వల్ల శాశ్వతమని భావించబడి అన్ని దుఃఖాలకు మూలహేతువైన జనన మరణ చక్రభ్రమణపు మూల కారణాన్నే నిర్మూలించగల పటిష్టమైన జ్ఞానాన్ని ఆయన ప్రసాదిస్తున్నారు. వీరు కార్తవీర్యుడు, పరశురాముడు, యదువు, ఆయు, ప్రహ్లాదుడు, అలర్కా వంటి శిష్యులకు మార్గనిర్దేశము, సహాయము చేయటమే కాకుండా విష్ణుశర్మ వంటి శిష్యుల ద్వారా కూడా నిజమైన సాధకులందరికీ సహాయం చేయడానికి
ఆధ్యాత్మ గురు సంప్రదాయాన్ని నెలకొల్పారు. సంప్రదాయం అనే పదం ఇక్కడ అనుస్యూతంగా వచ్చే గురు పరంపరని సూచిస్తుంది. గురుస్థానం నుండి వైతొలగుతున్న గురువులు భవిష్యత్తులో గురుస్థానానికి రాబోతున్న యతికి సర్వతోముఖమైన ఆధ్యాత్మిక శిక్షణని ఇస్తారు. ఈ విధంగా ఎక్కడా ఆగకుండా, ఆటంకం లేకుండా గురు పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఇటువంటి గురు పరంపరా సంప్రదాయపు ఉనికి వల్లనే భారతదేశం ఈనాటికి కూడా ప్రపంచానికి ఆధ్యాత్మిక వెలుగులు చూపుతూ మార్గనిర్దేశం చేయగలిగే ఒక ఆధ్యాత్మిక దీపస్తంభంలా నిలిచి ఉంది. ఇటీవలి కాలంలో కూడా మహానుభావ్, నాథ్, వార్కరీ వంటి ప్రధాన ఆధ్యాత్మిక సంప్రదాయాలు స్థాపింపబడి స్థిరంగా నిలిచాయి. అంటే శ్రీ దత్తస్వామియే మూల కారణం, వారి బోధనలే మూల కారణం అని చెప్పాలి. ప్రధాన దత్త సంప్రదాయం ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాతులలో ఆరంభమై అక్కడే పటిష్టం అయింది. శ్రీ దత్తాత్రేయుల 2 అవతారాల వల్ల ప్రారంభమైన ఈ సంప్రదాయం ఆ ఇరువురు గురువుల కాలంలోనే దృఢమై వ్యాప్తి చెందింది. మొదటిది ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంత పట్టణమైన పీఠాపూర్లో జన్మించిన శ్రీపాద శ్రీవల్లభ అవతారం. రెండవది మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని కరంజాలో జన్మించిన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు. విభిన్న కాలాలలోని ఇరువురు పతివ్రతా స్త్రీలకు తమ వంటి పుత్రుణ్ణి ప్రసాదిస్తామన్న దత్తుల వరం ఈ 2 అవతారాలకు కారణం అయింది. వారి వంటి వారు విశ్వంలో మరొకరు లేరు. కాబట్టి వరాన్ని యథార్థం చేయడానికి వారే 2 సార్లు అవతరించవలసి వచ్చింది. ఈ 2 అవతారాలలో ఉన్న మరొక సారూప్యత ఏమిటంటే, ఇద్దరు చిన్న వయసులోనే బ్రహ్మచారులుగా కుటుంబ జీవితాన్ని త్యజించారు. యోగులకు, సాధకులకు దీక్షని ఇస్తూ భారతదేశం అంతా పాదయాత్ర చేశారు. వారిరువురూ తాము ఎంచుకున్న ప్రదేశాలలో స్థిరంగా ఉండటానికి ముందు ప్రజలను ధర్మ మార్గంలోకి నడిపించారు. వైదిక మతాన్ని పునరుద్ధరించారు.